సార్ గతంలో చూస్తున్నట్లయితే అప్పుడు విజన్ 2020 అన్నారు, ఇప్పుడు విజన్ వచ్చేసి 2047కు శ్రీకారం అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ అండి, మెయిన్ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ అంతే. అంటే ఈ శ్రీకారం వల్ల రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? అభివృద్ధి పరంగా ముందడుగులు ఉంటుందంటారా? అన్ని గవర్నమెంట్ లాగా అన్ని గత ప్రభుత్వం లాగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి? అంటే డెవలప్మెంట్ బాగుంటుంది, అన్ని ఆస్పెక్ట్స్లో బాగుంటుంది. అంటే గత ప్రభుత్వం చూస్తున్నట్లయితే అప్పుడు ఎలా అనిపించింది అభివృద్ధి పరంగా, ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం వచ్చిన అభివృద్ధి ఉందండి, అన్ని సెక్టార్లు, ఇండస్ట్రీస్ కానీ అగ్రికల్చర్ కానీ అన్ని సెక్టార్లో బాగుంది. అంటే ప్రీవియస్ 5 years ఎలా అనిపించింది? అప్పుడు ఏం జరిగిందంటే ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు హెరాస్మెంట్ అండి, అప్పుడు ఏదైనా మాట్లాడినా సోషల్ మీడియాలో ఇది చేసేవారు, హెరాస్ చేసేవారు. ఇప్పుడు అంతా ఫ్రీనెస్ ఉంది, ఓపెన్గా హ్యాపీగా బతుకుతున్నారు అందరూ. అప్పుడు ఏదైనా ఇలా మాట్లాడితే లోన్ వేసేవారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అది బేసిక్గా అపోజిట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా, ఈ ప్రభుత్వం మీద ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏపీ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అంటున్నారు కదా అపోజిట్ పార్టీ వాళ్ళు. ఏమంటారు వాళ్ళ గురించి? అంటే బాగా చేసేవాళ్ళు ఏదో కామెంట్ చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు, అది కామన్. అది చేయలేని వాడు చేసేవాడిని కామెంట్ చేస్తాడు. అంటే గతంలో లేడీస్ పరంగా చాలా రేపులు ఎలా జరిగేది కదా, సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ లేదు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటున్నారు. లేడీస్ పరంగా ఎలా ఉండబోతుంది, సెక్యూరిటీ పరంగా ఎలా ఉండబోతుంది? లా అండ్ ఆర్డర్ బాగుందిగా, మీకు తెలుస్తుంది కదా. లా అండ్ ఆర్డర్ ఏదైనా రేపైన ఇమీడియట్ యాక్షన్ ఉందిగా, బాగానే ఉంది. అంటే ఉండిద్ది అంటారు, వీళ్ళు కూడా టేక్ ఇట్ ఈజీగానే ఉంటారంటారు. అలాగా తీసుకుంటే వాళ్ళకి తేడా ఉందండి, వీళ్ళు బాగా చేస్తారు. ఎవరు స్మగ్లింగ్ చేసినా కరప్షన్ చేసినా వదిలేదే లేదని అసెంబ్లీలో మాటలు చెప్తున్నారు. ఆ మాటల వరకైనా చేతలు ఏమైనా చూపించేది ఉంటుంది? చేతలు చేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా చేతలు. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే గత ప్రభుత్వంలో అనేది అంటే పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా కూడా వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. మరి ఇప్పుడు ఈయన పెట్టిన ఈవెంట్స్ వల్ల, ప్రోగ్రామ్స్ వల్ల నిజంగా అభివృద్ధి పరంగా పిల్లల గురించి ఏమైనా ఆలోచన ఉండిద్ది అంటారా? ఐటీ కంపెనీలు వస్తాయంటారా? అన్నీ ఉంటాయి కానీ 6 months అయింది, ఇంకా టైం ఇవ్వాలి. వాళ్ళకి కూడా డెవలప్ చేయాలన్నా కానీ అన్నీ ఇంకా టైం ఇవ్వాలి. 6 months కదా, ఆ డిస్టర్బెన్స్ని ఓవర్కమ్ అవ్వాలని టైం పడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు త్వరగానే అభివృద్ధి చేస్తారంటే లేట్గా ఏమైనా తీసుకుంటారంటారు యాక్షన్? త్వరగా అయినా డిస్టర్బెన్స్ క్లియర్ ఓవర్కమ్ అవ్వాలని టైం పడుతుంది. 6 months, ఇంకో 6 monthsకి అప్డేట్ అవుతుంది. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? బాగుందండి, చాలా బాగుంది. గత ప్రభుత్వంలోనే అన్ని డెవలప్మెంట్స్ అన్ని బాగానే జరిగినాయి అని చెప్పి ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు కదా. ఎవరు గవర్నమెంట్ వాళ్ళు బాగా జరిగిందని చెప్పుకుంటారు కదా, అది జనాలు తెలుస్తుంది. అంటే మా గవర్నమెంట్లో ఏమేం జరగలేదు నిరూపించి మాట్లాడమనండి అని అంటున్నారు కదా. అప్పుడుంది హరాస్మెంటే కదా, అందరిని తీసుకెళ్ళి లోన్ వేసేవారు. అది అంత మించి ఏముంది మీకు తెలుసు కదా. అంటే ప్రజలకు అంత మంచి చేశాను అని అంటున్నాడు కదా. అనుకో, చేయనోడు కూడా చేశాను అంటాడు, మంచి చేయనోడు కూడా చేశాను అంటాడు. అంటే అసలు అభివృద్ధి పరంగా ఏమి లేదని చెప్తున్నాను అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది అప్పుడేమో విజన్ 2020 అన్నారు, ఇప్పుడేమో విజన్ 2047 శ్రీకారం అంటున్నారు. ఎలా ఉండబోతుంది 2047? బాగుంటుందండి, నెక్స్ట్ కూడా సీఎం ఈయనే వస్తారు. అంటే కమింగ్ టు అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది? గత 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది, ఇంకేం చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చి, మేము చేసినట్టుగా ఎవరు చేయలేరని అపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, దీని మీద అభిప్రాయం? లేదండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా చేశారు. డ్వాక్రా మహిళలకి ఏంటి, మాకు ఏదైనా ఇవ్వడం అయినా సరే ముందున్నారు. డ్వాక్రా మహిళలు అంటే సరేపటికి ముందున్నారు. అలాగే గత ప్రభుత్వం అయితే అది లేదండి. ఎందుకు లేదు? అన్ని బాగా చేసాం, మేమే తిరిగాము, ప్రజల ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం అంటున్నారు కదా. సరే డబ్బులు ఇస్తే సరిపోదు కదండి, దాని గురించి ఆయనకి అసలు సరిగ్గా పరిపాలించడమే రాదేమో అని కూడా డౌట్ వచ్చింది చాలా మంది జనాలకి. అంటే ఆ పథకాల వల్ల ఏం ఉపయోగం లేదు. డబ్బులు ఇస్తే సరిపోదు కదండి, ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు ఏంటి, ఇంట్లో ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఏముంది, అకౌంట్లో డబ్బులు ఇస్తే సరిపోదు కదండి. దాన్ని ఎలాగ సద్వినియోగం చేయాలి, ఆడవాళ్ళని వ్యాపారస్తులుగా మార్చడం అన్నది చంద్రబాబు నాయుడు గారికే చెల్లిందండి, ఇంకెవరికి చెల్లదు అది. మరి ఈయన కూడా అంటున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదు అంటున్నారు కదా, నిజంగా కరప్షన్ లేకుండా మంచి పరిపాలన జరిగిద్దని నమ్మకం ఉందా? కరప్షన్ లేకుండా ఎక్కడా జరగదండి, కానీ కొంచెం తక్కువగా జరుగుద్దని అంతే. గత 5 సంవత్సరాలు ఎలా ఉంది అంటే ఆడవాళ్ళ మీద హత్యలు కానీ రేపులు కానీ రకరకాలుగా జరిగేది, చిన్నపిల్లల మీద అటాక్స్ కూడా జరిగాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. లేడీస్కి సౌకర్యాల పరంగా ఎలా ఉంటాయి అంటే అంతవరకు మాకు అంత తెలియదు కానీ మీద ఏమైనా ఇబ్బంది రాకుండా కాపాడుకోవాలి కదా, కూతురులైనా పిల్లలైనా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా వీళ్ళకి సెక్యూరిటీగా ఉండిద్దని నమ్మకం ఉంది ప్రభుత్వం ద్వారా ఉందండి. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు అభివృద్ధి ఎలా అంటే అభివృద్ధి అన్నది అది కామన్గా అందరూ చెప్తూనే ఉంటున్నారు, పంచాయతీల అభివృద్ధి అవ్వట్ల, సిటీల అభివృద్ధి అవ్వట్ల. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, చేతల్లో చేసి చూపిస్తారు, నమ్మకం ఉందా? ఉందండి. మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కామెంట్లు చేస్తున్నారు కదా, అంటే కౌంటర్లు వేస్తున్నారు కదా ఈ ప్రభుత్వం. మాట్లాడడం, బూతులు మాట్లాడడం అది పరిపాలన కాదు కదండి. పరిపాలన అంటే అది మౌనంగా కూడా చేసిన పరిపాలన అవుతుంది. ఎదుటి వాళ్ళని దూషించడం ఒకటే పరిపాలన అంటే అది కరెక్ట్ కాదండి. ఒక మాటలో ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? మంచి పరిపాలన వస్తుందండి, మంచి రోజులు వస్తాయి. తప్పకుండానండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మాకు ముందుకు కూడా తీసుకెళ్తారని నమ్మకం కూడా ఉందండి. ఉంటుందండి.
బాగానే ఉందండి. గత 5 సంవత్సరాలు ఆడవాళ్ళ మీద చాలా హత్యలు జరిగాయి, చాలా ఇబ్బందికరంగా ఉండేది అని అంటారు కదమ్మా. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? ఆడవాళ్ళకి సెక్యూరిటీగా ఉండిద్దని నమ్మకం ఉందా? ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉండిద్ది అంటారు ప్రభుత్వం? ఆడవాళ్ళకి ఇబ్బంది అనేది ఎప్పుడు ప్రతిసారి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఏ ప్రభుత్వంలో ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతాము. గత ప్రభుత్వం అనిపిస్తుంది, ఈ ప్రభుత్వం ఉంది ఆడవాళ్ళకి సెక్యూరిటీగా ఉంది లేదో అని. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఎక్కువగా మాకు ఉంటుందని మేము భరోసా అనుకుంటున్నాము. అంటే డ్వాక్రా మహిళలకి ఎలా ఉండబోతుంది? డ్వాక్రా మహిళలకి అంటే ఏ టైప్ ఆఫ్ పెట్టుకున్నా కూడా బ్యాంకుల్లో కానీ పైనుంచి కానీ ఏదైనా ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి కదా బేసికల్లీ. ఇప్పుడు జెన్యూన్గానే డ్వాక్రా మహిళలకి సరైన స్కీమ్స్ అన్ని అందిస్తారని నమ్మకం ఉంది ప్రభుత్వం? ప్రస్తుతానికి అయితే అందిస్తున్నారండి. ఇప్పుడు ఎస్హెచ్జి మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఎదగాలి, వ్యాపార రంగంలో కానీ ఒక స్త్రీ మగవాళ్ళతో సమానంగా ఉండాలనే హక్కుతో మనకి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమానంగా ఉండాలని చెప్పి లేడీస్ని గుర్తిస్తుంది అంటారా? ఆ లేడీస్ అని చేరి టేక్ ఇట్ ఈజీగా ఉండిద్ది అంటారు గవర్నమెంట్? లేదండి, సమాన హక్కులు ఇస్తారని ఇంకా ఆశిస్తున్నాము. ఆపోజిట్ పార్టీ వాళ్ళకు ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు, ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండట్లేదు, బాయ్స్ లైక్ మగవాళ్ళకి కూడా సరైన ఏమీ అందియట్లేదు, అభివృద్ధి ఏం జరగట్లేదు అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, కౌంటర్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మొదలైంది ఉమ్మడి రాజకీయం, ఇప్పుడు మొదలు కదండి. గత పరిపాలనలో జరిగేదాన్ని మనం చూసి దాన్ని బట్టి మాట్లాడుకుందామని మా ఉద్దేశం. ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగిద్దని, అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఖచ్చితంగా ఉందండి.